ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం ఈ వరి ఫీల్డ్లో ఈ చేనులో మనము ఈ వరిలో ఎండాకు తెగులను గమనించడం జరిగింది. ఇప్పుడే దీంట్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. చూడండి, ఇది కొసల నుంచి ఎండిపోయినట్టుగా కింది వరకు పాకుతుంది. సో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అంటే ఈ ఎండాకు తెగులుకు పూర్తిగా నయం చేసే ఎలాంటి మనకు పెస్టిసైడ్లు అందుబాటులో లేవు. కేవలం కొన్ని నివారణ చర్యలు మాత్రమే పాటించాలి. సో ఇది సోకినప్పుడు ఈ విధంగా కనపడుతున్నప్పుడు మనం నీళ్లను ఆరుతడిగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా చివరిసారిగా వేసే మన యూరియా అంటే 3వ దఫాలో వేసే యూరియాను మొత్తం మానేయాలి. అదేవిధంగా పైపాటుగా స్ప్రే చేస్తున్న మందుల్లో ఖచ్చితంగా యాంటీబయాటిక్ అంటే మన ప్లాంటోమైసిన్ వంటి ఈ యాంటీబయాటిక్లను వాడడం వల్ల కొంతవరకు మాత్రమే మనం అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. కావున రైతు సోదరులు గమనించగలరు.